ఎట్లా ఆకలి ఇంకా వేస్తుంది. అవన్నీ లేదు మర్చిపోయానే. నేను కురుకురే తినడం మర్చిపోయానే. అబ్బా నేను ఎక్కడ పెట్టినా? నా కోడలు అడుగుతా. నా కోడలు కోడలు పిల్ల, కోడలు పిల్ల ఎటు పోయింది? నా కోడలు పిల్ల, కోడలు పిల్ల సేనా నా కురుకురే ప్యాకెట్ ఎక్కడ పెట్టినా? అయ్యో మీ కురుకురే ప్యాకెట్ నాకేం తెలుసు అత్తయ్య, మీరే తిని మర్చిపోయారనుకుంటా. మీకు మతి మార్పు కదా. నాకు మతి మార్ప? నాకు మతి మార్పు ఏం ఉండలేదు, అర్థమైందా? అలాగే అత్తయ్య, నేనైతే మీ కురుకురే ప్యాకెట్ తినలేదు. తినేసి మర్చిపోయినాను అనుకుంటా. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అబ్బబ్బా నన్ను తిననీయదు కూడా తిననీయదు. ఏంటత్తయ్య? అయ్యో నా స్పెట్స్ ఇక్కడ మర్చిపోయినా. మీకు స్పెట్సా? మీ స్పెట్స్ మీ కళ్ళకే ఉన్నాయి కదా అత్తయ్య. అయ్యో మర్చిపోయానే. అలాగే అత్తయ్య, అసలుకి బాగా ఆకలి అవుతుంది. కోడలి పిల్ల నేను కూర వండేసి వస్తా. అలాగే అత్తయ్య. అబ్బా బాబా ఈ స్టవ్ అయితే నాకు అందదు, నా కోడలికి అయితే అందుతుంది. అయ్యో నా కోడలి పిల్ల కిందికి పెట్టమంటే పైకి పెట్టింది. అయ్యో ఇక్కడ స్టూల్ ఉండాలి కదా, ఏమైంది? ఒకసారి కోడలి పిల్ల వచ్చి స్టూల్ తేవే. అబ్బబ్బో తిననీయదు పాలే. ఆగండి అత్తయ్య తెస్తున్నా. ఇదిగోండి అత్తయ్య స్టూల్. అమ్మయ్య, అత్తయ్య గారు ఏదో చేసినట్టున్నారు. మంచి గుమ్మగుమ్మ వాసనలు వస్తున్నాయి. ఆహా ఏంటో వెళ్ళి చూద్దాం. అమ్మో ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టిందా మా అత్తయ్య. మంచిగా చిక్కుడుకాయ అండింది. ఓ బీట్రూట్ పచ్చడా, వావ్. క్యాబేజీ కర్రీ, వావ్ వావ్. అమ్మా అన్నీ చేసింది. ఫస్ట్ అయితే ఈ పప్పాయ తింటా. ఎంత టేస్టీగా ఉందో. అయ్యో అయిపోయినాయి. ఇంకొన్ని ఏమైనా తినాలని ఉంది. క్యారెట్ హల్వా, సారీ బీట్రూట్ హల్వానా? అయ్యో ఇది కూడా అయిపోయిందా? అమ్మో అమ్మో అన్ని తినేస్తే డౌట్ వస్తుంది. ఇంకెళ్దాం. అవి కొన్ని వాటర్ తాగుదాం. ఫుల్ అయింది. ఆకలి అవుతుంది, ఏమన్నా తిందా? కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల. అబ్బా ఊరికే పిలుస్తుంది, నేనైతే పోను. ఇదేంటి పిలిస్తే పలుకుతలేదు? కిచెన్ రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా, తింటా. కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల, నా పపాయ ఏదే? అయ్యో పపాయాలు తినాలని తెలిసిపోయిందా? ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. సరే కోడలి పిల్ల, పపాయ నువ్వే తినేసావే? అయ్యో అత్తయ్య, రామ రామ రామ, ఏంటా మాటలు?
నేను అసలు ఇవాళ అసలుకే ఉపవాసం ఉన్నాను. నేనేం తినలేదు అత్తయ్య. అక్కడ ఉన్నది నేను కోసిన ఫ్రూట్స్ ఇవి. మీరే తినేసి మర్చిపోయారు అనుకుంటా. నన్నైతే అనకండి అత్తయ్య. అయ్యయ్యో నేనే తినేసి ఉంటాను, మర్చిపోయాను అనుకుంటా. సరేలే. అయ్యయ్యో నేను ఇంకా తిన్నా కూడా నాకు ఎందుకు ఆకలి అవుతుంది? మీకు మతి మరుపు, ఇంకా మీ పొట్టకు కూడా మతి మరుపు అనుకుంటా అత్తయ్య. ఏంది ఎక్కువైతే అంత తగ్గించుకో కాస్త. అబ్బా నేను వెళ్ళి ఊడుకోనన్న ఊడుస్తా. ఈ అత్త ఏదో నాకు చాలా అదృష్టమో. నేను ఎంత తిన్నా కూడా ఆ అత్తకు తెలియట్లేదు. మతి మరుపుతోటి మొత్తం లాగించేస్తున్నా. అబ్బా నా కోడలేమో అక్కడ నుంచి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, నేనేమో ఇక్కడ మంచిగా పని చేస్తూ ఉంటా. అబ్బా అయిపోయింది, ఇక పడుకుంటా. అయ్యో కూడా మర్చిపోయానే. అయ్యో నేను పోయాలో చెట్లకి. ఇదేంటి ఎన్నిసార్లు ఊడుస్తుంది? అత్తయ్య అత్తయ్య ఏంటత్తయ్య 3 సార్లు ఊడ్చారు? నేనెందుకు 3 సార్లు ఊడ్చినా? నేను ఒకసారి ఊడ్చిన కదా. అయ్యో అత్తయ్య, ఇప్పటికి మీరు 3 సార్లు ఊడ్చారు అత్తయ్య. మీ మతి మార్పు ఏంటో కానీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అవునా, నేను 3 సార్లు ఊడ్చినానా? నాకు మత్తి మారు మత్తి. అబ్బా ఇప్పుడు పోయి వాడుకుందాం. అయ్యో అత్తయ్య ఏంటి అన్నిసార్లు వండుకుంటారు? అన్నిసార్లు వండుకుంటే టుమ్ అవుతారు. అవునా, నేను 2 సార్లు పడుకున్నానా? మర్చిపోయినా. చెట్లకైనా నేను వస్తా. అయ్యో అత్తయ్య, చెట్లకు కూడా నీళ్ళు పోసారు అత్తయ్య. ఊక పోసే చెట్లు చచ్చిపోతాయి. అవునా, చెట్ల కూడా నీళ్ళు పోస్తున్నానా? నా మట్టి పరుపు ఏమో. ఏమైంది? నా దగ్గర రాకు. అయ్యో ఏమైంది అత్తయ్య? ఏమైంది? అమ్మో మా ఇంట్లో దొంగలు పడారు. అందరు రండి. అయ్యో అత్తయ్య ఎక్కడ పడ్డారు? అయ్యో అక్కడ చూడే. ఎక్కడ? అయ్యో మామని పట్టుకొని దొంగ అంటున్నారు ఏంటి అత్తయ్య? ఏంటి మామయ్య? అవును అత్తయ్య, మామయ్యని పట్టుకొని దొంగ అంటున్నారేంటి మీరు? సారీ అండి. నన్ను క్షమించండి. ఏంటి నీ మట్టి పరుపు ఇంకా తగ్గలేదా? అది తగ్గే వ్యాధి ఆ మామయ్య. ఇంకా ఆపుతారా? ఇంకా కావాలనే అట్లా వరినా. ఈ ముసలిదాని కవరింగ్ ఎక్కువ. పోయి నేను కూర వండుతా. ఏవండి, కూర అయిపోయింది, అన్నం తిండు రండి. అలాగే వస్తున్నా, కొంచెం అయిన తర్వాత తింటా. మా అత్త ఏదో కూర వండినట్టుంది, నేను పోయి తింటా. ఎవరు తెలియకుండా ముందు కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. ఎంత బాగుందో, కడుపు నిండింది. వస్తే నాకు అన్నం పెట్టవే, ఆకలి అవుతుంది. అలాగా అండి, పెడతా. ఏంటి అన్నం సగమే ఉంది? కొంచెమే
కోడలి పిల్ల కొంచెమే అందం ఉంటే ఏంటి? నువ్వు తిన్నావా ఏంటి? అయ్యో అత్తయ్య, నన్ను 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 అనుమానిస్తున్నారా అత్తయ్య? నేను బ్రతకడం వేస్ట్, నేను చచ్చిపోతా. నువ్వేమి ఏడవకి. మరి అత్తయ్య గారు నన్ను అనుమానిస్తున్నారు. అది ఎలా అంటుంది? నన్ను అనుమానించడానికి తనకి నోరెలా వచ్చింది? అయ్యా ఏడవకే. అన్నం ఎవరు తిన్నారో ఫస్ట్ చెప్పు. నాకు తెలియదు అత్తయ్య. అయ్యో దేవుడా, నన్ను అనుమానిస్తుంది. అయ్యో నేనేం అనుమానిస్తలేని నిన్ను. అలాగే అత్తయ్య. మరి నాకు ఆకలి అవుతా, ఇప్పుడు ఎట్లా? నీ మట్టి మార్పుతో నన్ను చంపేస్తున్నావే. అసలు నువ్వు అన్నం వండినావా? అయ్యో ఊరందరూ నన్నే అనుమానిస్తున్నారు. నన్నెందుకు అనుమానిస్తున్నారండి? నువ్వేం ఏడవకు, నేను బయటికి పోయి తింటా. అలాగే అండి. అసలు ఇలాంటి మతిమారు పత్త నాకు చాలా అదృష్టం. ఈ మతిమారు పత్తకి అందరూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు కోడళ్ళందరూ. ఇలాంటి మతిమారు పత్త ఉండడం నా జన్మ అదృష్టం. ఇలాంటి మతిమారు పత్త ఉంటే నేను ఎంతైనా తినచ్చు. ఇలాంటి అత్త జన్మలకి రావాలి. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and don't forget to subscribe to our channel. Thank you for seeing this video. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అది కానీ మీరు నొక్కితే మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.